ఇటుపక్క. అటుపక్క వెళ్తే తలుపులు బార్లా తెరుచున్నాయి. ఇదేంటి తలుపులు తెరుచున్నాయని లోపలికి వెళ్తే ఆమె రక్తపు మడుగులో పడుంది. సో ఇమ్మీడియట్‌గా వాళ్ళు పోలీసులకి ఆడ ఇన్ఫార్మ్ చేస్తారు. భర్తకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. సో పోలీసులు వచ్చి చూస్తే అప్పటికే ఆమె అంబులెన్స్ అవి తీసుకొచ్చారు. చూస్తే దాంతో డీఎస్పీ ఆధ్వర్యంలో వాళ్ళు డిఎస్పి శ్రీనివాసరావు ఆయన ఆధ్వర్యంలో ఒక టీము వచ్చింది. సిఐఎస్ఐ వీళ్ళందరూ. సో డాగ్ స్క్వాడ్ తర్వాత క్లోజ్ టీము వచ్చి మొత్తం ఆధారాలు అయితే కలెక్ట్ చేశారు. సీసీటీవీలు కూడా దగ్గర ఉన్నవన్నీ పరిశీలించారు. సో ఇప్పటివరకు పోలీసులు 2 విషయాల్లో ఇంకా పురోగతి సాధించలేదు. ఒకటి, ఎవరు చంపారు, 2 ఎందుకు చంపారు. ఈ 2 విషయాలకు సంబంధించి క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే మేజర్ పోలీసులు జనరల్గా త్వరగా ఎప్పుడు పట్టుకుంటారంటే సీసీటీవీల్లో ఫుటేజ్ ఉన్నప్పుడు ఈజీగా పోలీసులు పట్టుకుంటారు. ఇవాళ జరుగుతున్నదంతా ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా సీసీటీవీలు, ఫోన్లు, ఈ 2 ఇది ఉంటుంది. మూడోదేమో సెల్ టవర్స్. ఆ ఏరియాలో కాల్ డంప్ అంటారు, కాల్ డంప్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది 3వ పద్ధతి. ఈ 3 టెక్నికల్ దీంట్లో నుంచి పట్టుకుంటారు. లేదు ఎవరైనా అనుమానితలు ఉంటే, అంటే పలానోళ్ళు చంపుండే అవకాశం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేట్ చేయడం కూడా పోలీసులు చేస్తున్నారు. కానీ ఈ కేసులో ప్రాబ్లం ఏంటంటే ఈ రాజేందర్ రెడ్డి చెప్తున్నది ఏమంటే, భర్త మాకు ఎవరు శత్రువులు లేరు, మాకు ఎటువంటి అనుమానాలు లేవు ఎవరి మీద అని చెప్తున్నాడు. సో అనుమానాలు లేనప్పుడు దొంగతనానికి ఏమన్నా వచ్చి దొంగతనం చేయడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు ఏమేమన్నా గట్టిగా ప్రతిఘటించినప్పుడు చంపేసి ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా చూసుకున్నా ఇంట్లో ఏమీ విలువైన వస్తువులు ఏవి కూడా దొంగతనానికి గురి కాలేదు. సో అంటే క్లియర్గా ఎవరో రెక్కీ చేసి వచ్చి చంపారనేది అర్థమవుతుంది. పైగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పోలీసులకి ఈ ఫ్రంట్లో కెమెరాలు ఉన్నాయి, సీసీటీవీలు బ్యాక్లో లేవు. సో అందువల్ల సీసీటీవీల్లో మిగతా దూరంగాను కూడా పరిశీలించారు, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఆ టైంలో ఉన్నారా అని. ఇప్పటి వరకు ఎవరి మీద అనుమానాలు రాలేదు. అందుకని ఇప్పుడు టైం పడుతుంది. ఒకటేంటంటే ఆ టైంలో కాల్ డంప్ను పరిశీలిస్తారు, ఆ ఏరియాలో కాల్ డంప్ ఏముందని. ఈ మధ్య హంతకులు కూడా పోలీస్ మెథడ్స్ని బాగా స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఫోన్లు తీసుకెళ్ళలేదనుకో, అక్కడ కాల్ డంప్లో ఫోన్లు దొరకవు. రెండోది సీసీటీవీలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు రెక్కీ చేసి ముందుగానే, మామూలుగా ఏంటంటే సీసీటీవీలో జనరల్గా 30 రోజుల వరకు ఫుటేజీ నిల్వ ఉంచాలనేది రూల్ ఉంది. సో 30 రోజులకు ముందుగానే రెక్కీ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య ఇక్కడ మన మ్యూజియం ఉంది కదా హైదరాబాద్లో, ఆ మ్యూజియంలో సాలార్జంగ్ మ్యూజియంలో కూడా దొంగతనం చేయడానికి దొంగలు ఇదే ప్లాన్ చేశారు. 30 రోజులకు ముందు వచ్చి రెక్కీ చేసుకొని వెళ్ళిపోయారు. 30 రోజుల తర్వాత వచ్చి దొంగతనం చేశారు. అయినా కూడా పోలీసులు పట్టుకోగలిగారు, అది వేరే విషయం. కానీ దొంగలు కూడా ప్రొఫెషనల్స్ ఈ మెథడ్స్ని, అంటే పోలీస్ మెథడ్స్ని స్టడీ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు కూడా హంతకులు కూడా కొంత తెలివిగా చేసినట్టుగా ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నారు. అంటే సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడా వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళ డంపుల్లో కూడా ట్రాకింగ్ కూడా కష్టంగా ఉంది. ఫోన్లు కూడా అనుమానితులు ఆల్రెడీ కొంతమంది ఫోన్లు ఆ ఏరియాలో ఉన్న ఆ టైంలో ఉన్న ఫోన్లు అవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే ఆధారాలు లేవు. పైగా భర్త చెప్పేదాని ప్రకారం ఎటువంటి అనుమానాలు లేవు. సో దొంగతనం అనేది రూల్డ్ అవుట్. తర్వాత వీళ్ళకి అనుమానితులు ఎవరు లేరు, శత్రువులు లేరు. పోనీ ఆమెకేమైనా గతంలో అఫేర్లు ఉండేవో లేకపోతే ఏదైనా ఉందంటే అటువంటివి కూడా ఇప్పటి వరకు పోలీసులు దృష్టికి రాలేదు. ఆమె ఫోన్ కూడా వాళ్ళు తీసుకొని పరిశీలిస్తున్నారు, ఆమె ఫోన్లో ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అనేది. ఎందుకంటే కిచెన్ వైపు నుంచి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏమన్నా తలుపులు బ్రేక్ చేసినట్టుగా కూడా ఏం కనబడలేదు. అంటే ఆమె వెళ్ళి తలుపు తీసిందా, లేకపోతే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ కీ చూసుకొని దానికి ఒక డూప్లికేట్ తయారు చేసి ఇవన్నీ చేసుకొని వెళ్ళారా. సో ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఇంకా దీంట్లోనే ఉంది. సో ముందుగా ఎవరు చంపారో తెలిస్తే ఎందుకు చంపారో అనేది తెలుస్తుంది. సో ఈ రెండింటికి లింక్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు పోలీసులు అయితే సీరియస్గా కొన్ని టీమ్స్ని ఫామ్ చేసి చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకునే టైం వరకు అయితే చంపిన వాళ్ళు దొరకలేదు, కాజ్ కూడా కనిపెట్టలేని పరిస్థితి ఉంది. సో రాజేందర్ రెడ్డిని అయితే కొంత డీప్గానే పోలీసులు అడుగుతున్నారు. ఒక్కొక్కసారి భర్త మీద కూడా అనుమానం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే
ఈయన భార్యతో కూడా వెళ్లకుండా ఎక్కడెందుకు ఆగిపోయాడు, అది వ్యాలిడ్ రీజనా లేదా అనేది కూడా పోలీసులు పరిశీలిస్తారు. అంటే ఒక్కోసారి ఎల్బీ కోసం ఈయన ఇక్కడ ఆగిపోయి తన మనుషుల దగ్గర ఏమన్నా చంపించి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వాళ్ళ కొడుకుతో కూడా పోలీసులు మాట్లాడితే భార్యాభర్తల మధ్య కూడా అటువంటి విభేదాలుగానే ఏమి లేవు. జనరల్గా భార్యల్ని చంపేటప్పుడు ఎందుకు చంపుతారంటే ఏదన్నా ఇన్ఫిడిలిటీ అంటే వాళ్ళకేమన్నా వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాలు ఉంటే అదొక కాజు. లేదు ఏమైనా గొడవలు ఉండి వాళ్ళిద్దరి మధ్య ఇబ్బంది ఉంటే అలా కూడా చంపేచ్చే అవకాశం ఉంది. సో అలాగేమన్నా జరిగాయి, లేదా ఆస్తుల కోసం చంపే అవకాశం కూడా ఉంది. సో ఏ కారణాలు అనేది ఇప్పుడు టైం బట్టే అవకాశం ఉంది. కాలేజీలో ఆమెకేమీ ఇబ్బందులు లేవు. ఆమె గత 28 ఏళ్ళుగా స్కూల్లో పనిచేస్తుంది డైరెక్టర్గా. సో వీళ్ళకి లోకల్గా కూడా మంచి పేరే ఉంది దంపతులకి, ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదని. సో అందువల్ల ఇది కొంత డిఫికల్ట్ కేసుగానే మనం చెప్పుకోవచ్చు. సో పోలీసులు అయితే త్వరగానే పట్టుకుంటామని ఆశాభావం అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.